కణం అనేది ప్రతి జీవికి నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. అంటే ఒక జీవి కణాల చేత నిర్మించబడి ఉంటుంది. ఈ కణాలు అనేక రకాల క్రియలు చేయడం ద్వారా ఆర్గానిజం అనేది సర్వైవ్ అవుతుంది. సెల్ ఈజ్ ది బేసిక్ ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ఆర్గానిజం. అంటే సెల్ అనేది ఆర్గానిజంకి స్ట్రక్చర్ని ఇస్తుంది, అలాగే అనేక రకాల ఫంక్షన్స్ చేస్తుంది అని అర్థం. ఈ వీడియోలో మనం డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కణం గురించి, మానవ కణం గురించి తెలుసుకుందాం. కణం గురించి తెలుసుకోవాలంటే ముందుగా కణం యొక్క డిస్కవరీ గురించి తెలుసుకోవాలి. కణాలు అనేవి చాలా మైన్యూట్గా ఉంటాయి. ఏకకణ జీవులలో కణం యొక్క సైజ్ 1 నుండి 2 మైక్రోమీటర్స్ రేంజ్లో ఉంటుంది. అదే బహుకణ జీవులు అంటే మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో 95 నుండి 100 మైక్రోమీటర్స్ రేంజ్లో ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద సెల్స్ అనేవి మైన్యూట్, కానీ ఒక ఎక్సెప్షనల్. అదే ఆస్ట్రిచ్ ఎగ్. ఇది భూమి మీద అతిపెద్ద సెల్. కణం బేసిక్గా కణత్వచం, కేంద్రకం, అలాగే సైటోప్లాజం కలిగి ఉంటుంది. కణత్వచం ప్రోటీన్స్, లిపిడ్స్చే తయారై ఉంటుంది. ఇది ఒక సెమీ పర్మియబుల్ లేయర్. సో సెల్స్కు అవసరమైన మెటీరియల్స్నే బయట నుండి లోపలికి, అలాగే సెల్ లోపల నుండి బయటికి అలౌ చేస్తుంది. దీనిని ప్లాస్మా పొర అని కూడా అంటారు. సెల్కు బౌండరీ అనేది సెల్ మెంబ్రేన్ ద్వారా వస్తుంది, కాబట్టి సెల్ మెంబ్రేన్ ద్వారా సెల్కు షేప్ మరియు సైజ్ అనేది వస్తుంది. ఇక కణం లోపల కణ పదార్థంతో నిండి ఉంటుంది. దీన్ని సైటోప్లాజం అంటాం. సైటోప్లాజం అనే ఫ్లూయిడ్ 70 to 80% వాటర్, అలాగే ప్రోటీన్స్, పిండి పదార్థాలు, లిపిడ్లు, విటమిన్లు కలిగి ఉంటుంది. కణంలో కేంద్రకం ఉంటుంది. కేంద్రకం లోపల చూస్తే కేంద్రకాంశం అంటే న్యూక్లియోలస్ ఉంటుంది. కేంద్రకాంశం చుట్టూ తీగల వలె క్రోమాటిన్ ఉంటుంది. ఈ క్రోమాటిన్ డిఎన్ఏ కలిగి ఉంటుంది. ఈ డిఎన్ఏని వాట్సన్ మరియు క్రిక్ కనుగొన్నారు. సెల్ డివిజన్ సమయంలో ఈ క్రోమాటిన్ క్రోమోజోమ్స్గా మారుతుంది. మానవుల్లో అయితే ఈ క్రోమాటిన్ సెల్ డివిజన్ సమయంలో 23 క్రోమోజోమ్స్గా మారుతుంది. క్రోమోజోమ్స్లో జన్యువులు ఉంటాయి. ఈ జన్యువులు పేరెంట్స్ నుండి ఆఫ్స్ప్రింగ్కు జన్యువులు ట్రాన్స్ఫర్ అయ్యి పేరెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్స్ప్రింగ్లో చూస్తాం. ఇలా వంశపారంపర్య లక్షణాలు జన్యువుల గురించి మొట్టమొదటిగా ప్రతిపాదించింది గ్రెగరీ మెండెల్. ఇంకా కేంద్రకాంశం రైబోజోమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రైబోజోమ్స్ కేంద్రకం యొక్క పోర్స్ ద్వారా సైటోప్లాజంలోకి రిలీజ్ అవుతాయి. రైబోజోమ్స్ ప్రోటీన్స్ను సింథసైజ్ చేస్తాయి. సో అందువల్ల వీటిని ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అని అంటారు. ఈ రైబోజోమ్స్ యొక్క ఉనికిని పెలాడే కనుగొన్నాడు. మీకు తెలుసా, రైబోజోమ్స్ సమూహాన్ని పాలిజోమ్ అంటారు. న్యూక్లియస్ పోర్స్ ద్వారా రిలీజ్ అయిన రైబోజోమ్స్ కొన్ని సైటోప్లాజంలోకి ఫ్రీగా విడుదల అయితే కొన్ని న్యూక్లియస్కి అడ్జసెంట్గా ఉన్న అంతర్జీవ ద్రవ్యజాలం అంటే ఎండోప్లాస్మిక్ రెటికులంకు అటాచ్ అవుతాయి. ఈ రైబోజోమ్స్ అటాచ్మెంట్ అయిన ప్రదేశం రఫ్గా కనిపిస్తుంది. సో
ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంను రెండు రకాలు రఫ్ ఇయర్, స్మూత్ ఇయర్గా డివైడ్ చేస్తాం. రఫ్ ఇయర్ అలాగే స్మూత్ ఇయర్ రెండు ఒకే మెటీరియల్తో ఫామ్ అయినప్పటికీ రఫ్ ఇయర్ ఫోల్డ్ షీట్స్లా కనిపిస్తే స్మూత్ ఇయర్ ట్యూబ్స్లా కనిపిస్తుంది. ఎండోప్లాస్మిక్ రెటిక్యులంను ఆర్కే పోర్టర్ మొట్టమొదటిసారిగా కనుగొన్నాడు. రఫ్ ఇయర్ రైబోజోమ్స్ సంశ్లేషణ చేసిన ప్రోటీన్స్ను వెసికిల్ రూపంలో, అలాగే స్మూత్ ఇయర్ లిపిడ్స్ సంశ్లేషణ చేసి వెసికిల్ రూపంలో అవసరమైన ప్రదేశాలకు పంపుతుంది. ఇలా రిలీజ్ అయిన వెసికిల్స్ గోల్గి నిర్మాణాన్ని చేరుకుంటాయి. వీటిని కెమిల్లో గోల్గి మొట్టమొదటిసారిగా కనుగొన్నాడు. గాల్గి బాడీ ఈ ప్రోటీన్స్ను మరింత మోడిఫై చేస్తుంది. అలాగే గాల్గి బాడీ కణం యొక్క స్రావక క్రియలలో ఉపయోగపడుతుంది. అలాగే సెల్స్లో ఫామ్ అయిన వేస్ట్ మెటీరియల్ని వెసికిల్ రూపంలో ప్యాక్ చేసి ఎక్స్క్రీషన్లో ఉపయోగపడుతుంది. ఈ గాల్గి బాడీ ఇంకొక ఫంక్షన్ లిపిడ్స్ను మోడిఫై చేసి లైజోజోమ్ అనే ఆర్గనెల్ను ప్రొడ్యూస్ చేస్తుంది. లైజోజోమ్ అనేది జీర్ణరసాలను కలిగి ఉంటుంది. వీటిని క్రిస్టియన్ డిడివే కనుగొన్నాడు. లైజోజోమ్స్ సెల్లోని వార్నట్ అయిన పార్ట్స్ లేక హానికర బ్యాక్టీరియా లాంటి వాటిని డైజెస్ట్ చేస్తాయి. కొన్ని సందర్భాలలో ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఓల్డ్ అవడం లేక సెల్కు డ్యామేజ్ అవడం లాంటి సందర్భాల్లో, ఇక సెల్ రిపేర్ అవడం కాని సందర్భాల్లో ఈ లైజోజోమ్స్ బర్స్ట్ అయ్యి సొంత సెల్ని డైజెస్ట్ చేసేస్తాయి. సో అందువల్ల వీటిని సూసైడ్ బ్యాగ్స్ అని కూడా అంటారు. ఇప్పటి వరకు సెల్లోని అనేక కణాంగాల ఫంక్షన్స్ ఏంటో తెలుసుకున్నాం. అయితే ఈ ఫంక్షన్స్ జరగడానికి సెల్కి ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ మైటోకాండ్రియా ద్వారా వస్తుంది. మైటోకాండ్రియా ఉనికిని కొలికర్ అలాగే బెండా ఇద్దరు కలిసి కనుగొన్నారు. మైటోకాండ్రియా అనేది డబుల్ మెంబ్రేన్ ఆర్గనెల్. ఇలా లోపలి మెంబ్రేన్ వల్ల ఫామ్ అయిన ముడతలను క్రిస్టే అంటారు. లోపల ఉన్న ఫ్లూయిడ్ని మ్యాట్రిక్స్ అంటారు. మైటోకాండ్రియా షుగర్స్ని ఆక్సిజన్తో బర్న్ చేసి ఏటీపీని ఫామ్ చేస్తాయి. ఈ ఏటీపీ ద్వారా సెల్కి ఎనర్జీ అనేది వస్తుంది. సో అందువల్ల ఈ ఏటీపీని ఎనర్జీ కరెన్సీ అని కూడా అంటారు. అలాగే ఇలా ఏటీపీని ఫామ్ చేయడాన్ని సెల్యులర్ రెస్పిరేషన్ అంటారు. ఇక ఫైనల్గా ఈ ఆర్గనెల్ సెల్ డివిజన్ సమయంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అదే సెంట్రోజోమ్. ఇది న్యూక్లియస్కు అతి సమీపంలో ఉంటుంది. దీని ఉనికిని వ్యాన్ చెక్డెన్ అనే సైంటిస్ట్ కనుగొన్నాడు. సెల్ డివిజన్ సమయంలో క్రోమాటిన్ ఇలా క్రోమోజోమ్స్గా కండెన్స్ అవుతాయి. సెంట్రోజోమ్ పర్పెండిక్యులర్గా ఉన్న రెండు సెంట్రియోల్స్తో ఫామ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ సెంట్రోజోమ్ డూప్లికేట్ అయ్యి పోల్స్కు చేరుకుంటుంది. అలాగే మైక్రోట్యూబ్యూల్స్ను క్రోమోజోమ్స్కు అటాచ్ చేసి డిఎన్ఏ అనేది 2 ఈక్వల్ హాఫ్స్ సమానంగా కొత్తగా ఫామ్ అయిన డాటర్ సెల్స్కి డివైడ్ చేస్తుంది.